హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఫ్రెండ్స్, మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చెయ్యండి. ఇంకా వీడియో అయితే ఫుల్ చూడండి. చూడట్లేదు ఎవ్వరు, ఎక్కువ శాతము కొంచెం చూసి అయితే వెళ్ళిపోతారు అనమాట. ఫుల్ చూడండి. ఇంకా నేనైతే నిన్న మొన్న వీడియోస్ ఎక్కువ పెట్టలేదు కదా, 3 days అవుతుంది వీడియో పెట్టక. షూట్ చేయలేదన్నమాట. ఏమి ఊరికి వెళ్ళాను, ఏం షూట్ చేయలేదు కాబట్టి పెట్టలేదు. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే లేచి ఫస్ట్ కింద అయితే క్లీన్ చేసేసిన, మొత్తము ఊడిచి వాటర్ కొట్టేసి ముగ్గు అయితే పెట్టేసి స్టెప్స్ పైనుంచి అంతా ఊడిచి తర్వాత పైన కూడా మొత్తం ఊడిచేసి మాప్ అయితే పెట్టేసి ముగ్గు పెట్టేసిన. ఇంకా అదంతా చూపించాలనిపిస్తలేదు నాకు. వీడియో కెమెరా బయట పెట్టడము ఇంకా కొంచెం నాకు గిల్టీగా కూడా ఉంటుంది అనమాట అందరు చూస్తుంటే. అట్లని కూడా నేను వీడియో బయట పెడతలేదు, డైలీ పెట్టాలనిపించదు అనమాట. ఇక అందుకే ఓన్లీ అంత క్లీన్ చేసిన తర్వాత ఓన్లీ వీడియో చేసి తీసి చూపిస్తాను అంతే. ఎప్పుడన్నా ఒకసారి మాత్రమే పెడతాను అనమాట. ఇంకా అవంతా అయిపోయిన తర్వాత నేను ఫేస్ వాష్ చేసుకొని పళ్ళు తోముకొని ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. ఇంకా ఛాయ్ కూడా పెట్టిన, ఛాయ్ పెట్టేసి ఛాయ్ కూడా తాగేసినాం ఇందాకనే. ఇంకా ఛాయ్ తాగేసి రైస్ అయితే పెట్టినమాట. రైస్ కడిగి పెట్టి ఇంకా సొరకాయ కర్రీ చేద్దామని సొరకాయ ముక్కలు అయితే కట్ చేసిన ఇందాక. ఇంకా ఆనియన్ టమాటా అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా. ముందుగా ఇది గుండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, సరిపడినంత ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర. నేను మామూలుగా అయితే ఎప్పుడు వెయ్యను ఆవాలు జీలకర్ర సొరకాయల. మామూలుగానే ఆనియన్స్ ఫ్రై చేసి చేస్తాను అనమాట. ఇప్పుడైతే ఆనియన్స్ కంటే ముందే ఇంకా పోపు దినుసులు అయితే వేసిన అనమాట. ఆవాలు జీలకర్ర వేసుకొని అవి హీట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే వేసిన. చూడండి, నేను ఎప్పుడు శనగపప్పు వేయమంటారు మా ఇంట్లో, కానీ ఇప్పుడు శనగపప్పు వేసలేను. మామూలుగా సొరకాయ టమాటా కర్రీ అయితే వేస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు కారం అయితే ఒక 2.5 స్పూన్ అయితే వేస్తున్నా. తర్వాత సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత చూసుకొని వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి మొత్తము. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి ఇంకా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా చూడండి, మొత్తం ముక్కలంతా కారం ఉప్పు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ వేసిన, మొత్తం కొంచెం ముక్కలు మునిగేటట్టుగా. చూడండి, ఉడకాలి కదా మళ్ళీ ముక్కలు. ఇంకా సరిపోతే తర్వాత వేసుకుందాం మళ్ళీ వాటరు. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడకనిద్దాం, చూద్దాం. ఇప్పుడు ఇంక ఇక్కడైతే రైస్ కూడా రెడీ అయిపోతుంది. రైస్ అవుతుందని నేను మూత పెట్టడానికి లేట్ అయితే మళ్ళీ అన్నం మెత్తగా అవుతుందని నేనైతే రైస్ వంపుతున్నా. ఇప్పుడు చూస్తే ఇంకా కాలేదనేసి ఇప్పుడైతే కర్రీ అయితే ఉడుకుతుంది. ఇంకా మనం రైస్ అయితే చూసుకోవాలి, వంపాలి. ఇప్పుడు అయ్యింది. ఇంకా వేరే పప్పు ఏం చేసలేను, ఏం చారులు చేసలేదు ఫ్రెండ్స్. రాత్రి పప్పు చేసిన అనమాట, అది ఉంది. ఇంకా కర్రీ పప్పు సరిపోతుంది, పెరుగు కూడా ఉందన్నమాట, సరిపోతుంది. ఇంకా ఎక్కువ చారులు చేసినాం అనుకో మళ్ళీ వేస్ట్ అవుతాయి అంతా. ఇంకా తర్వాత చపాతీలు అయితే చేస్తా. తర్వాత వంట అయిపోయిన తర్వాత కర్రీ రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ఉడికిపోతున్నాయి కదా. ఇంకా కొంచెం సేపు అయితే ఉడకనిద్దాము. ఇప్పుడు కూడా ఒకసారి కలిపి చూద్దాం. ఉడికింది. ఇప్పుడు టమాటా అయితే వేద్దాం. మనం ఎక్కువనే కట్ చేసినాం అనమాట. సొరకాయ టమాటా కర్రీ కదా,
నేనైతే ఎక్కువనే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలను కూడా మంచిగా ఉడకనివ్వాలి. చూద్దాం టమాటా ఉడికిందో లేదో. ఇంకా ఉడకలేదు, ఇంకా ఉడకాలన్నమాట. మళ్ళీ కొన్ని వాటర్ అయితే వేసుకుందాము. గ్రేవీ కావాలంటే వేసుకోవచ్చు, ఒకవేళ గ్రేవీ వద్దంటే ఇట్లనే బాగుంటుంది. కానీ చపాతీ వేస్తే కొంచెం గ్రేవీ కావాలంటారు మా హస్బెండ్, అందుకనే నేనైతే గ్రేవీ వేసిన కొంచెం. ఇప్పుడైతే చూడండి ఇంకొంచెం గ్రేవీకి అయితే వేసిన. చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు అయితే వేసి మొత్తం కలుపుకోవాలి. కూర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు. చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత చపాతీ కూడా చేసిన. తర్వాత ఇల్లు అయితే ఊడ్చిన చూడండి మొత్తము. చపాతీ చేసిన తర్వాత అంతా ఇల్లు ఊడ్చేసి, ఇంకా రోబో ఉంది కానీ అదేం ఉడవలేదు ఈరోజు మొత్తము, నేనే ఊడ్చిన. తర్వాత వైట్ షర్ట్స్ మస్తున్నాయి అనమాట మా హస్బెండ్వి. అవి బాగా ఫస్ట్ కొంచెం కాలర్ దగ్గర మైలా పోతలేదన్నమాట. ఇంకా అందుకే నేను ఫస్ట్ బాగా నానబెట్టి అవి ఉతికేసిన. తర్వాత వేరే బట్టలు ఉంటే అవి కూడా వేసేసిన అనమాట. ఇది మనం పాలు కాసినప్పుడు మీగడ తీసి పెడుతున్నా కదా ఫ్రిడ్జ్లో పెట్టి నెయ్యి కోసము. నేనైతే నిన్న మొన్న స్టోర్ చేసి పెట్టిన అనమాట. అందులో కొంచెం మీగడ బాగా మంచిగా ఇట్లా గట్టిగా ఎట్లా వచ్చిందంటే నేను కొంచెం పెరుగు తోడేసి బయట పెట్టిన అనమాట. 1 డే మొత్తం ఉంచితే అట్లా అయ్యిందనమాట. ఇప్పుడు చూడండి నేనైతే చల్లనీళ్ళతోటి బాగా మిక్సీ పట్టుకున్నా. ఫస్ట్ బాగా మిక్సీ పట్టుకొని తర్వాత చల్లనీళ్ళు పోసి మిక్సీ పట్టాలన్నమాట. చూడండి ఇక్కడ చల్లనీళ్ళు పోసినాం అనుకో మనము మంచిగా గడ్డలాగా వస్తుంది అనమాట, ఎక్కడ అతుక్కోకుండా. చూడండి నాకైతే 3 ముద్దల్లాగా వచ్చినాయి అనమాట. ఇదైతే ఇంకా వేడి పెట్టేద్దాం ఇప్పుడు. మంచి స్మెల్ వస్తుంది నెయ్యి అయితే, ఎంత మంచి స్మెల్ అసలు. చాలా రోజులైందనమాట ఇంట్లో నెయ్యి అయిపోయి. ఇంకా నేను బయట ఇంట్లో తినడానికి మాత్రం బయట కొంటలేదు ఫ్రెండ్స్, నేనైతే ఇంట్లోనే చేసుకుంటున్నా. తర్వాత బట్టలు మళ్ళీ వేసినాం అనమాట. 3 times అయింది ఈరోజు బట్టలు వేయడం అయితే. అవి కూడా ఆరేసి వచ్చిన, పైన ఆరేసిన అనమాట ఈరోజు. ఆరేసిన తర్వాత ఇక్కడ మా బాబు అయితే సొరకాయతో కద్దుకా కీర్ చెయ్యి అని చెప్పిండు అనమాట. నా దగ్గరనేమో సొరకాయ కొంచెమే ఉంది. ఇంకా నేనైతే కొంచెం సేమియా ఎక్కువ వేసి కద్దుకా ఇదేంది సొరకాయ కొంచెం తక్కువ వేసి చేసిన అనమాట. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్స్ నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చూడండి సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు, ఇంకా బాదం మంచిగా ఫస్ట్ ఫ్రై చేసుకోవాలన్నమాట. జీడిపప్పు బాదం, తర్వాత కిస్మిస్ వేసుకోవాలి. ఫస్టే కిస్మిస్ వేసినాం అనుకో ఎక్కువ ఫ్రై అయిపోతుంది. ఇంకా 2 బాదం జీడిపప్పు వేగిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నా చూడండి. తర్వాత సేమియా కూడా ఫ్రై చేసుకున్నా. అదే ప్యాన్లో 2 స్పూన్స్ మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని నేను సన్నగా తురుముకున్నా చూడండి సొరకాయ, దాన్ని వేసుకొని అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం మంచిగా చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రై చేసిన సేమియా కూడా ఇందులో వేసి కలుపుతున్నా చూడండి. 2 బాగా కలుపుకొని తర్వాత కాసిన పాలైతే పోసుకుందాం ఇప్పుడు. నేను ఇందాకనే ఫ్రిడ్జ్లో పెట్టిన అనమాట పాలు, బాగా చిక్కగా ఉన్నాయి, చిక్కటి పాలు అనమాట. పోసి నేనైతే మంచిగా కలిపిన చూడండి. ఇప్పుడు ఉడకనివ్వాలన్నమాట సేమియాని. సొరకాయ ఉడికిన తర్వాత చక్కెర వేస్తున్నా చూడండి, సరిపడినంత చక్కెర వేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ కోసం అయితే నేను ఫుడ్ కలర్ వేసిన. వద్దు అంటే మా బాబు వినలేడనమాట. వద్దు న్యాచురల్గానే ఉండని అంటే వద్దు వద్దు కొంచెం వేయి అని చెప్పిండు. కలర్ అట్లా రావాలన్న అని ఆయనకి ఇష్టం అంట అట్లా గ్రీన్ కలర్లో.
ఇంకా నా దగ్గరనేమో సొరకాయ తక్కువ ఉందని నేను ఇట్లయితే చేసిన. ఇంకా చూడండి సేమియా మొత్తం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ అయితే వేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మంచిగా వచ్చింది. కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి, ఇలాచీ పౌడరు. మంచిగా వచ్చిందనమాట. ట్రై చేయండి నచ్చితే. ఇంకా తర్వాత నేనైతే పాపకి హెయిర్ అయితే చాలా హెయిర్ ఫాల్ వస్తుందన్నమాట. అసలు హెయిర్ ఉండట్లేదు, ఆమెకు బ్లడ్ కూడా తక్కువ ఉంది. అసలు పిడికిల్ పట్టుకుంటే హెయిర్ చేతి నిండా అయ్యి మళ్ళీ బయటికి వస్తుండే. అట్లాంటిది అసలు హెయిర్ మొత్తం ఊసిపోతుంది. ఇప్పుడైతే ఇంట్లో బాగా కరివేపాకు ఉందన్నమాట. నేనైతే ఆయిల్ అయితే వేస్తున్నా, హెయిర్ ఆయిల్. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో నా దగ్గర ఉన్న ఆయిల్ అంతా పోసిన అనమాట. ఆయిల్ పోసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న కలబంద అయితే వేసుకోవాలి. తర్వాత నేనైతే మంచిగా కడిగి పెట్టుకున్న ఆకులు చిన్నగా ఉన్నాయి అనమాట, మందార ఆకులు వేసిన. తర్వాత కరివేపాకు కూడా కడిగి తడి లేకుండా ఆరబెట్టిన అనమాట. మందారము, కరివేపాకు, మళ్ళీ కలబంద కూడా మనం కట్ చేసినప్పుడు మంచి ఎల్లో కలర్ వస్తుంది కదా, అది వేసుకోవద్దు అస్సలు. అది పోనీకే ఒక 1/2 అవర్ తర్వాత మనం వాడుకోవాలన్నమాట. మనం ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నామో అంతకు ఒక 1/2 అవర్ ముందైతే కట్ చేసి పక్కన పెట్టాలి. అది పడితే హెల్త్ అది మంచిది కాదనమాట, ఎల్లో కలరు. ఇంకా నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ మెంతులు అయితే వేసిన. బాగా ఫ్రై కావాలి ఇప్పుడు ఆయిల్లో, ఇవన్నీ బాగా ఉడకాలన్నమాట. చూడండి మెల్ల కలర్ చేంజ్ అవుతున్నాయి. బాగా అంతా నూనెలకైతే రావాలి, బాగా ఉడికి. చూడండి ఉడికిపోయి కలర్ చేంజ్ అయినాయి కదా మంచిగా. కలబంద నేను చిన్నగా పీసుల్లాగా కట్ చేసిన కదా, అవి బాగా ఆయిల్ పీల్చుకున్నాయి అన్నమాట. చూడండి ఇక్కడైతే ఇక రెడీ అయిపోయింది. దీన్ని వడగట్టుకుందాం ఇప్పుడు. చూడండి ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో అయితే మొత్తం వేసుకోవాలి. ఇంకా ఇవి ఆకులు కదా, మొత్తం ఆయిల్ అయితే పీల్చుకుంటాయి. మనం బాగా నొక్కి స్పూన్ తోటి మొత్తం వడగట్టుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇంకా మందార పువ్వులు కూడా వేసుకోవాలి, కానీ నా దగ్గర లేవు ఇప్పుడు ప్రజెంట్, నేను వేయలేదన్నమాట. ఇంకా బృంగరాజు ఉంటే కూడా ఆకులు వేసుకోవచ్చు, లేవు అవి. ఇవి నేను ఉన్న వస్తువులతో అయితే ఇప్పుడు తయారు చేసిన ఆయిల్. బాగా నొక్కాలన్నమాట. ఎంత నొక్కిన కొద్దిగా వస్తుందన్నమాట లోపల నుంచి, బాగా పీల్చుకునేది కదా. ఎంత ప్రెస్ చేస్తే అంత ఆయిల్ వస్తుంది మెల్లిగా. ఇంకా ఈవినింగ్ కూడా చెత్త క్లీన్ చేసినాము ఇంట్లో పైన అంతా. పైనుంచి కూడా బాగా దుమ్ము పడిందనమాట. క్లీన్ చేసేసి బట్టలు అయితే మడతపెట్టిన. మార్నింగ్ అన్నీ ఉతికేసినాం కదా. నెక్స్ట్ అంట్లయితే తోమేసిన. వీడియో నచ్చితే